విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ మీద పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి మీద, కాంగ్రెస్ నాయకుల మీద, బీజేపీకి చెందిన కొందరు నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో టమోటాలతో దాడి చేయడం అనేది ఇది అనాగరికం, ఇది పిరికిపంద చర్య, ఇది అప్రజాస్వామికం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, రాజ్భవన్, హైకోర్టు, మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి మొత్తము కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోలేదు. కేంద్రమే నిధులు ఇవ్వాలి చట్ట ప్రకారంగా అని అడిగినందులకు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీ నాయకులు కోడిగుడ్డుతో దాడి చేస్తారా? 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని తెచ్చి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్దండరాయనిపాలెం వద్ద ప్రజా సమక్షంలో శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ళైంది, అతిగతి లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉండిపోయినాయి. మళ్ళీ రేపు వచ్చేసి మే 2వ తారీఖున చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ అన్నట్లు చేసిన శంకుస్థాపనకే మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ఇదేమి విడ్డూరం? ఈ 10 ఏళ్ల ముంటి ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు అని అడిగినందులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేస్తారా టమాటాలతో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి భారతమాత దాస్య శృంఖలాలు ఛేదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ బీజేపీ నాయకుల ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు బెదురుతుంది అనుకుంటున్నారా?